నీ ఫ్యాన్స్ వెయిటింగ్ ఇక్కడ. ఏం మాట్లాడతాడు నువ్వు? ఏం మాట్లాడతావు? సో హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అయితే కొత్త రెసిపీతో అయితే వచ్చేసా. సో ఈరోజు మనం చేసే రెసిపీ పేరు అయితే చంపారన్ చికెన్. బీహార్ సైడ్, ఉత్తరాఖండ్ అండ్ యూపీ అలాంటి సైడ్లు అంటే అయితే చాలా ఫేమస్. సో అదైతే ఈరోజు చేయబోతున్నాం. చాలా సింపుల్ స్టెప్స్, చాలా సింపుల్, బట్ టేస్ట్ ఈస్ సో గుడ్. చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. మీరు ఇంట్లో ఈజీగా చేసుకోవచ్చు. సో ఆ ఇంగ్రీడియంట్స్ ఏమేమైతే కావాలో అది చూపించేస్తా. అండ్ నేను చెప్పినట్టుగా అయితే ఎవరైతే చూస్తున్నారో వారైతే సబ్స్క్రైబ్ చేయట్లేదు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్. వదిలే చెప్పి లాభం ఏంటి చేయకపోయింది. ఎందుకంటే అంటేనేమో అందరికీ కోపం వస్తుంది, అందరూ హర్ట్ అయిపోతారు. సో మనకి ఏమేమి ఐటమ్స్ కావాలంటే అక్కడ డ్రై రెడ్ చిల్లీస్ కావాలి, బిర్యానీ ఆక్ కావాలి, అండ్ చేద్దామంటావు మరి? యాలకులు కావాలి, లాంగ్ అండ్ జావిత్రి, దాల్చిన చెక్క, సహాజీరా, హోల్ గార్లిక్ అయితే ఉండాలి, అండ్ స్టార్ ఆనియన్స్ ఉండాలి. ఆనియన్స్ చాలా ఫైన్ చాప్ చేసి అయితే ఆనియన్స్ ఉండాలి, చాలా ఫైన్ చాప్ చేయాలి. అండ్ లెమన్, అండ్ బౌల్ అయితే మిక్స్ చేసుకోవడానికి చికెన్, జింజర్ గార్లిక్ పేస్ట్, సాల్ట్, మస్టర్డ్ ఆయిల్, అండ్ మిగతావి అయితే మీకు ముందు చూపించిపోతున్నా. సో లెట్స్ గో. సో యా గైస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేసామంటే దీంట్లో అయితే మనం మస్టర్డ్ ఆయిల్ని కొంచెం కొంచెం హీట్ అయితే చేసుకున్నాము. సో ఫస్ట్ మనకి ఏం కావాలంటే ఫస్ట్ ఈ లెమన్స్ని మనం బాగా స్క్వీజ్ చేసుకున్నాం. దీంట్లో అయితే ఏ ఆనియన్స్ అయితే కట్ చేసుకున్నా 500 గ్రామ్స్ చికెన్కి అయితే 200 గ్రామ్స్ ఆఫ్ ఆనియన్ కావాలి. సో 200 గ్రామ్స్ ఆఫ్ ఆనియన్ తీసుకున్నాం. అండ్ దెన్ ఈ హోల్ మసాలాస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ దీంట్లో డంప్ చేసేద్దాం. అండ్ దెన్ దీంట్లో జింజర్ గార్లిక్ పేస్ట్ ఏదైతే ఉందో అది వేసేద్దాం. సో జింజర్ గార్లిక్ పేస్ట్ మీకు కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. దీంట్లో నేను జింజర్ గార్లిక్తో పాటు గ్రీన్ చిల్లీస్ కూడా యాడ్ చేసా, సో ఆ స్పైసీనెస్ కోసం. అండ్ సాల్ట్ మీకు ఎంత కావాలో తగినంత సాల్ట్ వేసుకోండి. టర్మరిక్ పౌడర్, పెప్పర్, దెన్ ధనియా పౌడర్, coriander powder, and జీరా పౌడర్ అలా యూజ్ చేస్తుంటా. కొంచెం టేస్ట్ ఎన్హాన్స్ చేయడం చాలా బాగా టేస్ట్ వస్తుంది. సో మటన్ మసాలా యూజ్ చేయొచ్చు. మటన్ మసాలా, దెన్ ఏదైతే హీట్ చేసుకున్న ఆయిల్ ఉందో ఆ ఆయిల్ అయితే మస్టర్డ్ ఆయిల్ దీంట్లో వేసుకుందాం. అండ్ ఇదైతే వేరే ఆయిల్తో అవ్వదు. సో కంపల్సరీగా మీరు మస్టర్డ్ ఆయిలే యూజ్ చేసుకోవాలి. ఆ తర్వాత అయితే రెడ్ చిల్లీ పౌడర్, దెన్ చికెన్ ఏదైతే వాష్ చేసుకొని ఉంచుకున్నాం ఆ చికెన్ వేసిద్దాం. సో చికెన్ అయితే ప్రాపర్ మ్యారినేట్ అయిపోతుంది. చూడండి, ఈ హండీ ఏదైతే ఉందో ఈ హండీలో కొంచెం మస్టర్డ్ ఆయిల్ వేసుకుందాం. అండ్ దీన్ని రోల్ ఆన్ చేసుకుందాం బాగా. అది ఇంట్లో వేసుకుందాం మనం. దీంట్లో ఎక్స్ట్రా వాటర్ అయితే మనం అసలు యూజ్ చేయకూడదు. ఆ ఆనియన్స్ ఆయిల్ ఏదైతే వేసామో దాంట్లోనే, అండ్ చికెన్ వాటర్ అయితే ఏదైతే ఎక్స్ట్రాక్ట్ అవుతుందో దాంతోనే చాలా బాగా కుక్ అయిపోతుంది. సో ఎక్స్ట్రాగా వాటర్ అయితే దీంట్లో వేయకండి. ఎక్స్ట్రా వాటర్ అస్సలు అవసరం లేదు. ఆ చికెన్ మాయిశ్చర్ ఏదైతే. సో స్టవ్ అయితే ఆన్ చేసుకున్నాం. స్టవ్ ఆన్ అయిన తర్వాత అయితే దీనిపైన ప్లేస్ చేసుకుందాం. అండ్ ఎంత లో ఫ్లేమ్ అయితే అంత మంచిది. యాక్చువల్గా అయితే ఇది మనం చార్కోల్ పైన చేసుకుందాం, బట్ చార్కోల్ ఈజ్ నాట్ అవైలబుల్. సో దీనిపైన చూపిస్తున్నాం. సో దీన్నైతే ఇలా క్లోజ్ చేసి, ప్రాపర్గా క్లోజ్ చేసి, దీనిపైన ఏదైనా వెయిట్ ఉంటే వెయిట్ పెట్టేసేయండి. వెయిట్ పెట్టేసిన తర్వాత దీన్ని ఎవ్రీ 5 మినిట్స్కి జస్ట్ ఇలా పట్టుకొని ఇలా షేక్ చేసి మళ్ళీ అయితే పెట్టేసేయండి. ఎలా అయితే చాలా లో ఫ్లేమ్లో మినిమం 40 to 45 మినిట్స్ దీన్ని కుక్ అవనివ్వాలి. కుక్ అయిన తర్వాత అయితే మీకు చూపిస్తా ఎలా వచ్చింది. సో గైస్, నేనైతే చంపారన్ మటన్ నువ్వేం చెప్పావు నీకైనా అర్థమైందా? చికెన్ చేస్తున్నాను.
సో చేస్తూ చూపిస్తా. వెదర్ అలాగైతే చూడండి, వర్షం సడన్గా వర్షం స్టార్ట్ అయిపోయింది. అండ్ వెదర్ చూస్తున్నారా? సో ఈ వెదర్లో ఆ కరెక్ట్ సెట్ అయిందనమాట. సో చంపారన్ టైంలో, ఈ రైనింగ్ టైంలో మంచి వేడి వేడి చంపారన్ చికెన్, రైస్, దాల్తో అయితే కొన్నాం. సో యా, ఇప్పుడైతే ఇంకొక 15 to 20 minutes పడుతుంది. సో ఆ టైంలో మీకు చూపిస్తా టోటల్ ఎలాగైతే అయ్యిందో. సో వేచి ఉండండి అండ్ చూడండి. అండ్ ప్లీజ్ ఎవరైతే ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ కూడా చేయండి. సో చికెన్ అండ్ చూడవచ్చు మీరు, ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది అనమాట. సో వేరే కంటైనర్లో వేసి మీకు చూపిస్తాను. సో చూడండి, అంత జ్యూసీగా అండ్ ఫ్లేవర్ఫుల్గా రెడీ అయిపోయింది. సో దిస్ ఈజ్ అవర్ చంపారన్ చికెన్. సో ట్రై చేయండి అండ్ కంపల్సరీగా కమెంట్ అండ్ లైక్ అయితే. సో చూసారు కదా, చంపారన్ చికెన్ చాలా ఈజీ ప్రాసెస్, చాలా బాగుంటుంది, చాలా టెండర్ చికెన్ ఉంటుంది. సో ఇది ఇంట్లో ట్రై చేయండి అండ్ కంపల్సరీ నాకు కామెంట్ చేసి అయితే చెప్పండి ఎలా ఉందో, టేస్ట్ మీకు ఎలా నచ్చిందో. సో యా, ఈ రోజుకైతే ఇదే రెసిపీ. సో చూడండి, ఎంజాయ్ చేయండి. అండ్ మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారో ప్లీజ్ కమెంట్లో అయితే నాకు పిన్ చేయండి. మీరు ఏ స్టేట్ నుంచి చూస్తున్నారో, ఏ ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి? కంట్రీ నుంచి చూస్తున్నారో. సో ఈ రోజుకైతే బాయ్ బాయ్, టాటా, సాయోనారా, ఫిర్ మిలేంగే. సో అండ్ సబ్స్క్రైబ్ గైస్, సబ్స్క్రైబ్ చేయట్లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి అండ్ మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్తో ఈ రెసిపీని అయితే షేర్ చేయండి. థ్యాంక్ యూ గైస్, టాటా. వీఆర్ కమింగ్ విత్ నెక్స్ట్ రెసిపీ. రేపు కలుద్దాం.